హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్. నా స్టైల్లో ఎగ్ రైస్ ఒకసారి ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. అలాగే కర్రీ వండే టైం లేనప్పుడు కూడా మీరు ఇలా చేసేసుకోవచ్చు. అన్నం ఒకటి నైట్ అన్నం మిగిలిపోయినా కానీ, అలానే అప్పటికప్పుడు వండుకున్నా కానీ కర్రీ వండే టైం లేనప్పుడు ఇలా చేసేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 10 వెల్లుల్లిపాయ రేకులు వేసుకోవాలి, పొట్టు తీసినవి. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం లైట్గా వేగాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 6 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇక్కడ నేను 1/2 కేజీ బియ్యం అన్నం వండుకొని పక్కనే పెట్టుకున్నాను. 1/2 కేజీకి వేస్తున్నాను అనమాట. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఫ్రైడ్ రైస్ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు గరం మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక 4 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి మెత్తబడేదాకా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత 2 స్పూన్ల కారము, అలాగే రుచికి సరిపడగా ఉప్పు. కారం కూడా మీరు ఎంత స్పైసీ తింటారో అంత వేసుకోండి. ఇక్కడ 1/2 కేజీ మనం రైస్ వండుకున్నాం కదా, దానికి 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసాను. ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి కర్రీ వండే టైం లేనప్పుడు ఇలా తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా చేసుకున్నారంటే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా గిన్నెకి అడుగట్టకుండా కదుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఇక్కడ చూస్తున్నారుగా టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోయినాయి. ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఒక 4 గుడ్లు చితక్కొట్టుకొని వేసుకుంటున్నాను. మీకు గుడ్డు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడ గుడ్లు వేసిన తర్వాత మీకు ముక్కలుగా కావాలనుకుంటే కొంచెం సేపు ఉంచేసి కలపాలి. అదే ముక్కలు వద్దు, మాకు రైస్లో కలిసిపోవాలి, ఎగ్గు కనపడకూడదు అనుకుంటే ఇలా వెంటనే మనం దాన్ని పొడుంలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ముక్కలుగా వద్దనేసేసి మొత్తం అన్నంలో కలిసిపోయేటట్టు మొత్తం అంతా కూడా కలిపేస్తున్నాను. తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. చూస్తున్నారుగా మనకి ఎగ్ అంతా కూడా డ్రై అయిపోయి పొడిగా అయిపోయింది. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది. దాంట్లో మనం ముందే అన్నం వండుకొని పక్కన పెట్టుకున్నాం కదా, 1/2 కేజీ బియ్యాన్ని రైస్ లాగా, దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవడమే. ఈ రైస్ని మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, అలానే సన్న బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం రైస్ వేసేసిన తర్వాత మనం ఎగ్ మిశ్రమం అంతా కూడా ఆ రైస్కి పట్టేటట్టు మొత్తం అంతా కూడా కింద నుంచి కలిపేసుకోండి. ఒకసారి రుచి చూసుకొని ఉప్పు సాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఇది కలుపుతున్నప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. ఇంకా అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారుగా మనకి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మా స్టైల్లో. అలానే ఇందులోకి నిమ్మకాయ పెట్టుకొని ఉల్లిపాయలు కూడా పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ రైస్ అయితే మాత్రం బ్యాచిలర్స్కి అయితే తొందరగా అయిపోతుంది, బ్యాచిలర్ రెసిపీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే లంచ్ బాక్స్ రెసిపీ కార్న్ రైస్ తయారీ విధానం ఈరోజు అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇది 1/2 కేజీ రైస్తో అయితే నేను తయారు చేస్తున్నాను. 1/2 కేజీ రైస్ కానీ ఇప్పుడు నేను ఇక్కడ అన్నీ కూడా కొలతలన్నీ చెప్తాను. ముందైతే 1/2 కేజీ రైస్ని వండేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీనికి కావాల్సినవి ఒక 1/2 కప్పు వరకు కార్న్, మొక్కజొన్న గింజలు పచ్చివి, క్యాప్సికమ్ ముక్కలు 1, క్యారెట్లు 2, ఒక 5 పచ్చిమిరపకాయలు, అలానే కొన్ని బఠానీలు పచ్చివి. ఇవి ఎన్నైనా తీసుకోవచ్చు, మీకు ఇష్టమైనన్ని. ఇక్కడ వచ్చేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర.
నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు 3 లవంగాలు, 3 యాలకులు, ఇలాచి అంటారు కదా, అవి 1 ఇంచ్ చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న బఠానీలు కూడా వేసేసుకున్నాను. తర్వాత క్యారెట్ ముక్కలు, అలానే క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కార్న్, పచ్చి మొక్కజొన్న గింజలు కూడా శుభ్రంగా కడిగేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మొత్తం వేపక్కర్లేదు, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. కొంచెం మంటని మీడియంలో పెట్టుకొని ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా. ఇవి లైట్గా వేయించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అలానే 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి. కారం కూడా ఎంత తింటారో అంత వేసుకోండి. తర్వాత వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మొత్తం వేయించేసుకోవాలి. ఇవి మొక్కజొన్న గింజలు ఉడకవేమనుకుంటారు, అలాగేం లేదండి, ఉడికిపోతాయి. ఎందుకంటే అవి పచ్చివి కాబట్టి కొంచెం వేడి తగిలేసరికి తొందరగానే ఉడికిపోతాయి. అలానే బఠానీ కూడా ఉడికిపోతాయి అన్నమాట. కొంచెం నొక్కి చూసుకోండి. ఉడికిన తర్వాతనే మీరు ఆఫ్ చేసి ఇదంతా కూడా మనం రైస్లో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మనం ఎప్పుడైనా ఇలాంటి రైస్ చేసేటప్పుడు ఏంటంటే వెజిటేబుల్స్ ఏవైనా కానీ మొత్తం వేగిపోకూడదు, హాఫ్ బాయిల్లో ఉండేటట్టు చూసుకోండి. పిల్లలకి చాలా మంచిదన్నమాట. ప్రోటీన్లు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట హాఫ్ బాయిల్లో. ఇలా మనం అంతా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్లో అయితే వేసేసుకున్నాం. రైస్లో వేసేసుకొని మొత్తం అంతా కూడా గరిటతోటి కలిపేసుకోండి, అంతా కలిసేటట్టు. ఇంకా ఈ రైస్లోకి మనం రైతానన్నా ఇంకా ఏదన్నా కుర్మా అన్న కానీ తినచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలానే తినేసినా బాగానే ఉంటుంది. పెరుగు చట్నీ ఉంటే బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, పిల్లలకి ఎంతో ఇష్టమైన కార్న్ రైస్ తయారీ విధానం చూసేసాం కదా. ఇలాంటి రెసిపీస్ ఇంకా మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే